Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 2వ శ్లోకము. శంకరులు మొదటి శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కార రూపమైన మంగళమును చేసి పార్వతీ పరమేశ్వరుల వల్ల కలిగే శివానందము స్థిరముగా తన మనస్సునందు నిలిచి ఉండవలనని దీనిలో వేడుకుంటున్నారు. గళంతి శంభో త్వశ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మశ్చేతో హ్రద భువి శివానందలహరి. ఈ శ్లోకమునకు భావము: ఓ శంకర, భక్త పరిపాలనము మొదలైన చరిత్రలు మహానదులు. ఆ నదుల నుండి స్రవించి ప్రవహిస్తూ పాపములు అనే దుమ్మును అణిచివేస్తున్న ఈ శివానందలహరి భక్తుల బుద్ధులు అనే పిల్లకాలువల్లో పడి సంసార తాపాన్ని శాంతిపరుస్తూ నా హృదయం అనే పెద్ద మడుగులో పడింది. శివుని ధ్యాన దర్శనాదుల వల్ల కలిగే ఈ ఆనంద ప్రవాహం ఇంకా ఎప్పుడూ నా హృదయం అనే మడుగు నుండి బయటకు రాకుండా స్థిరంగా అక్కడే ఉండేటట్లు అనుగ్రహించు స్వామి అని శివుని శంకర్లు ధ్యానిస్తున్నారు. శంభు, శం అంటే సుఖాన్ని, భావయతి అంటే కలిగించేవాడు అని అర్థం. కాబట్టి శివుడు శంభుడు అనబడతాడు. శివుడు ఆశ్రితులకు సుఖం ఇస్తాడని భావం. వేదం కూడా శివుడిని గురించి నమశంభవేచ అని చెప్పింది. శివానందలహరి అంటే పార్వతీ పరమేశ్వర దర్శన ధ్యానాదుల వల్ల కలిగే ఆనంద ప్రవాహమని అర్థం. ప్రవహించిన ఆనందము వంటి ఈ స్తోత్రము జీవుల పాపమును తాపమును పోగొట్టి దివ్యమైన ఆనందమును ప్రసాదిస్తుందని భావం. చైతన్యవంతమైన శాంతిని ఆనందము అని, నిలకడగా ఉండే ఆనందాన్ని శాంతి అని పిలవచ్చు. ఈ సుఖశాంతులను ప్రసాదించేవాడు శంభుడు. ఈ శివానందలహరి స్తోత్రం యొక్క ఉత్పత్తి స్థానం గురించి, దానివల్ల జీవులకు కలిగే ప్రయోజనం గురించి ఈ 2వ శ్లోకం చెప్తోంది. త్వశ్చరిత సరిత గళంతి. త్వత్ ప్లస్ చరిత అనగా శివుని చరిత్ర. పరమేశ్వరుడు మార్కండేయుడు మొదలైన భక్తులను ఏ ఏ కాలాల్లో ఏ విధంగా పరిపాలిస్తూ వస్తున్నాడో దాని గురించి చెప్పేదే శివుని చరిత్ర. పరమేశ్వరుడు ఎందరో భక్తులను రక్షించాడు కదా. ఈ శివానందలహరి ఎక్కడ పుట్టిందంటే శివచరిత్ర అనే సరిత్తు నుండి పుట్టిందట. సరిత్తు అంటే నది. పరమేశ్వరుని చరిత్రలు అనే నదుల నుండి ఈ శివానంద ప్రవాహము గళంతి అంటే జారిపడింది. శంకరుడు తన భక్తులను రక్షించిన గాథలు అనేవి నదులు అనుకుంటే, ఆ చరిత్ర నదుల నుండి ఈ శివానంద ప్రవాహము వెలువడిందన్నమాట. కిల్బిషరజో దళంతి. శివుడు చేసిన భక్తరక్షణ గాథలు అనే నదుల నుండి పుట్టిన ఈ శివానంద ప్రవాహము ఏం చేస్తోందో చూద్దాం. కిల్బిష రజస్సును ముక్కలు ముక్కలుగా ఖండించి వేస్తోంది. కిల్బిషము అంటే పాపము. పాపము అంటే నిత్య సత్యమైన శివతత్వాన్ని తెలుసుకోలేకపోవడం, అనిత్యమైన జగత్తును అంటిపెట్టుకుని నశించే సుఖాల కోసం తాపత్రయపడడం. ఈ శివానంద ప్రవాహము కిల్బిష రజమును అనగా పాపములనే ధూళిని, దళంతి అంటే ఛేదిస్తుంది, అంటే కడిగి పారేస్తుంది. ఈశ్వర చరిత్రలు అనే నదుల నుండి ప్రవహించే ఈ శివానందలహరి మన పాపములు అనే ధూళిని కడిగి పారేస్తుంది. శివానందలహరితో పాప ప్రక్షాళనం అవుతుంది. అంటే శివుని దివ్య చరిత్రల శ్రవణం వల్ల పాపములు నశిస్తాయని భావం. ధీకుల్యా సరణిషు పతంతి. పాపాలను ప్రక్షాళన చేసిన శివానందలహరి ధీకుల్యా సరణిషు అనగా బుద్ధులు అనే పిల్లకాలువలలో ప్రాకులాడుతుండుట. ప్రతి చిన్న భావనలోనూ కూడా శివుని మహత్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
అజ్ఞానంతో మానవుడు గ్రహించలేకపోతూ ఉంటే ఇది పరమేశ్వరుని తత్వము అని బుద్ధి తెలుపుతుంది. మనస్సు గ్రహించిన విషయాల్లోని మంచి చెడ్డలను వివేక జ్ఞానంతో బుద్ధి నిర్ణయిస్తుంది. అటువంటి బుద్ధులు అనే పిల్లకాలువల ద్వారా శివానందలహరి అనే మహానది ప్రవహించి అంతరంగాన్ని ప్రక్షాళన చేస్తుందని మనం గ్రహించాలి. దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసార భ్రమణము, సంసారము అంటే చావు పుట్టుకలతో, సర్వ దుఃఖాలతో సర్వకాలాలలో సాగిపోతూ ఉన్న అజ్ఞానం. భ్రమణం అంటే భ్రాంతి. సంసారంలో పడి కొట్టుకుపోతూ గమ్యం గానక తిరుగుళ్ళు పడటమే భ్రాంతి. పరితాపోపశమనం, పరితాప ఉపశమనం. పరితాపము అంటే సంసార భ్రాంతి నిలువునా కాల్చివేస్తూ ఉండడమే, అది అణిగిపోవటమే ఉపశమనం. ఆ విధంగా సంసార భ్రాంతి తాపశమనం కలిగించేది శివానందలహరి. దిశంతి అంటే ఇచ్చేది, అనగా సంసార తాపాన్నుండి ఉపశాంతిని ఇచ్చేది శివానందలహరి. వసంతి మశ్చేతో హ్రదభువి, మశ్చేతో హ్రదభువి. మత్ ప్లస్ చేత అంటే నా మనస్సు. ఆ మనసు ఎటువంటిది? హ్రదభువి అనగా మడుగు ప్రదేశము వంటిది. నా మనస్సు అనే మడుగు ప్రదేశంలో శివానందలహరి వసంతి అంటే ఉంటున్నది. ప్రస్తుత శివచరిత్రములు అనే నదిలో నుండి పుట్టిన శివానంద ప్రవాహము బుద్ధులు అనే పిల్లకాలువల ద్వారా ప్రవహించి భక్తుని మనస్సు అనే మడుగులో పడింది. ఆ భక్తుని మనస్సు అనే మడుగులో తుష్యమైన తిమింగలాలు ఉన్నాయి. అవి భక్తునికి దిక్కు తెలియనీయక ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. ఆ పాప పంకిలమును ఇంకింపచేసి ఈ శివానందలహరి భక్తుని మనస్సులో విజయతాం అనగా సర్వోత్కృష్టమై నిత్య నివాసము చేయాలి అని శంకరుల ఆకాంక్ష. శివనామస్మరణం, శివపాద భజనం పాపములను పోగొట్టి సంసార తాపాన్ని తీర్చి మానవులకు మహానంద స్థితిని పొందడానికి ఉత్తమమైన సులువైన మార్గమని శంకరులు పరోక్షంగా దీనిలో సూచించారు. శివపురాణములు వంటి శివచరిత్రలు చదివితే పాపక్షయమై మహానంద సుఖము కలుగుతుందని భావము. మరొక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.